చెర్లపల్లి ప్రయాణికులకు విజ్ఞప్తి. విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ బిల్డింగ్ ఈ రైల్వే స్టేషన్ లో సపరేట్ గా ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ బోర్డ్ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు ఏ ఫీల్ అయితే వస్తుందో ఈ రైల్వే స్టేషన్ లోనే చాలా పెద్దగా అనిపిస్తుంది, లైక్ ఎయిర్పోర్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు HMTV డిజిటల్. నేను లావణ్య ఉట్టుకురి. విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ బిల్డింగ్ చెర్లపల్లి కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్. అండ్ ఈ రైల్వే స్టేషన్ లో పార్కింగ్ స్పేస్ కావచ్చు, అలాగే ఎంతమంది జనం వచ్చినా కూడా కిక్కిరిసిపోకుండా ఉండేలాగా సువిశాలంగా నిర్మించారు. సువిశాలమైన రోడ్లు, సువిశాలంగా ఉండే పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మనకి సికింద్రాబాద్, కాచిగూడ ఎలా అయితే హైదరాబాద్ లో పెద్ద రైల్వే స్టేషన్లు అంటూ ఉంటారో ఫస్ట్ నుంచి, అండ్ వాటి రెండింటికంటే కూడా సువిశాలమైన రైల్వే స్టేషన్ గా ఇది చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో 4 ట్రాకులని 9 ట్రాకులు చేయడం జరిగింది. ఈ 9 ట్రాకులకు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రయాణికులు ఎంతమంది అయినా సరే, ఫెస్టివల్ సీజన్ లో అయినా సరే ఈజీగా జర్నీ చేయడానికి వీలుండేలాగా చాలా ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. అవేంటో ఒకసారి వెళ్ళి చూద్దాం. రైల్వే స్టేషన్ అనగానే ఎన్నో పల్లెటూర్ల నుంచి సిటీలకి చాలా మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు, జర్నీ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మన కల్చర్ ని మిస్ చేయకుండా, మన కల్చర్ ఉట్టిపడేలాగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముగ్గులు అనేవి వేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఈ రైల్వే స్టేషన్ మొత్తంలో కూడా ప్రతి వాల్ కి ఈ కల్చర్ ఉట్టిపడేలాగా, మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేలాగా ఇలా ముగ్గులు వేయడం అనేది జరిగింది. అండ్ పార్కింగ్ స్పేస్ లో కూడా మనం చూసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ లో కూడా సేమ్ ఇదే డిజైన్ తో ముగ్గులు వేయడం జరిగింది. మనం ఎక్కడైనా చూడొచ్చు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఈ రైల్వే స్టేషన్ భవనం నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ కనిపిస్తోంది. అండ్ అలాగే మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నప్పుడు, బయటికి వచ్చేటప్పుడు అటువైపు ఇటువైపు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు క్రౌడ్ లో తోసుకొని అలా ముందుకు వెళ్లకుండా ర్యాంపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లూ కలర్ లో మనం చూస్తూ ఉన్నాము. ఈ ర్యాంపులు అన్ని కూడా అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. అండ్ ఈ ర్యాంపులు సపరేట్ గా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ గా వెయిటింగ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ లగేజీ కానీ పెట్టుకోవడానికి సపరేట్ గా నిర్మించడం జరిగింది. అండ్ మనం చూసుకోవచ్చు, ఒక ర్యాంప్ అనేది చేయడం జరిగింది బ్లూ కలర్ లో. ఈ రైల్వే స్టేషన్ ని ఎన్ని హంగులతో నిర్మించినా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. దానికోసం మెటల్ డిటెక్టర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతానికి 4 మెటల్ డిటెక్టర్లని ఏర్పాటు చేశారు. అలాగే ఇంకా క్రౌడ్ పెరిగే కొద్దీ ఇంకా ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.